రైట్ బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజురాబాద్ లో ధర్నా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్ రెడ్డి ధర్నాకు నిరసనకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. అనుమతి లేకుండా ధర్నా నిరసనలు చేపట్టినందుకు గాను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ నేతలపై BNS చట్టంలోని సెక్షన్ 35(3) కింద పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుంటారు. బొగ్గుబూడిన రవాణాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పాలన విధానాలను కూడా అసెంబ్లీ లోపల బయట మీడియా సమావేశాల్లో విపక్షాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఎమ్మెల్యే ఫిరాయింపు వివాదంలో కౌశిక్ రెడ్డి స్వయంగా అరికెపూడి గాంధీకి సవాల్ వివాదం సాగింది. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీస్ జారీ చేశారు. దళిత బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజురాబాద్ లో ధర్నా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్ రెడ్డి ధర్నాకు నిరసనకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. అనుమతి లేకుండా ధర్నా అలాగే నిరసనలు చేపట్టినందుకు గాను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలపై BNS చట్టంలోని సెక్షన్ 35(3) కింద పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుంటారు. బొగ్గుబూడిన రవాణాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన విధానాలను కూడా అసెంబ్లీ లోపల బయట మీడియా సమావేశాల్లో కూడా విపక్షాలు తరచూ విమర్శిస్తూనే ఉంటారు. అయితే ఎమ్మెల్యే ఫిరాయింపు వివాదంలో కూడా కౌశిక్ రెడ్డి స్వయంగా అరికెపూడి గాంధీకి సవాళ్ల వివాదం సాగింది. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. శివాని, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుజురాబాద్ లో ఇటీవల ఆయన అనుమతి లేకుండా దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ఒక ధర్నాలో పాల్గొనడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళిత బంధు పథకం కింద కొంతమందికి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే రెండవ విడత నిధులు ఈ ప్రభుత్వం ఇంకా విడుదల చేయడం లేదని చెప్పేసి ఆయన ఆ లబ్ధిదారులతో కలిసి ఆ రోడ్డుపై కూడా ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ నెల 9న ఆయన పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ఆయన ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ముందస్తు ఎట్లాంటి పోలీసుల వద్ద కానీ ఎట్లాంటి అనుమతి లేకుండా పోలీసుల అనుమతి తీసుకోకుండా ఈ యొక్క ధర్నాను చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు అదే రోజు ఆందోళన విరమించుకోవాలని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డికి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన పోలీసుల మాట వినలేదు, తిరస్కరించారని చెప్పేసి కూడా అదే విధంగా పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆయనపై కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అక్కడికి వెళ్ళిన పోలీసులపై ఆయన అసభ్య పదజాలంతో కూడా పోలీసులను దూషించారని చెప్పేసి కూడా అదేవిధంగా అక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అదేవిధంగా శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది, ఆ రోడ్డుపై ధర్నాకు అనుమతి లేదు అన్నా కూడా వినలేదు అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డిపై అయితే ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు BNS యాక్ట్ 68, అదేవిధంగా 223, 126, 221, అదేవిధంగా 189 అప్ టు సెక్షన్ల కింద ఆయనపై కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తానికైతే కౌశిక్ రెడ్డి గతంలో కూడా మనం చూసాము, ఆయన పలు వివాదాల్లో కేంద్ర బిందువుగా ఉన్నాడు. చాలా వరకు కూడా పార్టీ ఫిరాయింపు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతర ధర్నాల్లో కూడా కావచ్చు కౌశిక్ రెడ్డి అదే దూకుడు ఇప్పుడు కూడా ప్రదర్శిస్తూ వస్తా ఉన్నారు. అదేవిధంగా మనం గతంలో చూసాం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా. సో తాజాగా మరోసారి కౌశిక్ రెడ్డిపై కేసు అయితే పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.